ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము బాగున్నాం. చాలా రోజులు అయిందబ్బా వీడియో పెట్టి. ఈ మధ్య అసలు వీడియో పెట్టలేదు. ఎందుకంటే మా ఫోన్లో డబ్బులు వేసుకోవడానికి కూడా లేదన్నమాట, బ్యాలెన్స్ లేదు. అందువల్ల మేము వీడియో సరిగా పెట్టలేదు ఈ మధ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటాను. మా నేను విజయవాడ కనకదుర్గమ్మ గురించి చెప్పాలని వీడియో తీస్తున్నాను. అన్నీ చాలామంది కూడా దుర్గమ్మ అంటే, దుర్గా భవాని మాల్ అంటే అసలు లెక్క లేకుండా ఉంది. అమ్మవారు ఆమెను నమ్ముకుంటే, ఆమెను కొలుసుకుంటే ఆ తల్లి మనందరినీ ఉండి మనల్ని కాపాడద్దు అనమాట. ఇప్పుడు అందరూ మాల్ ఎలా చూస్తున్నారు, భవానీ మాల్ కూడా అలాగే చూడండి. ఇప్పుడు ఆమెంత తీసేయడానికి ఆమె తక్కువైనా కాదు. దుర్గమ్మ, ఆమె కనక దుర్గమ్మ. ముందు పుట్టిందే ఆమె, లోకాన్ని సృష్టించిందే ఆమె. ఆ తర్వాత అందరూ పుట్టారు. అందుకని ఏందో కానీ అక్క సైడే ఉన్న దుర్గమ్మ గురించి బాగా విశాఖపట్నం, రాజమండ్రి సైడ్ బాగా చూస్తారు. ఈ సైడ్ ఏంటంటే సరిగా పట్టించుకోరు. ఏంటంటే ఎక్కువ అయ్యప్ప మాల్లో గురించే పట్టించుకుంటారు. అయ్యప్ప మాల్ అనేది తీసేయమన్నా, ఫస్ట్ ఆయన మాలే వచ్చింది, తర్వాత మాలన్నీ వచ్చాయి. ఏ మాలైనా మాలే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ మాలైనా మాలే. దుర్గమ్మ కానీ, శివయ్య కానీ, వినాయకుడి స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి మాల కానీ, సుబ్రహ్మణ్యం మాల కానీ, ఎవరైనా మాలే. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని విధాలంగా అయ్యప్ప స్వామి పూజ చేస్తారో అదే పూజ అమ్మవారికి కానీ, ప్రతి ఒక్క స్వామికి అదే పూజ చేయాలి. మీరు ఎన్ని రోజులు దీక్ష ఉంటారో అన్ని రోజులు దీక్ష వీళ్ళకి కూడా ఉండాలి. అయ్యప్ప స్వామికి ఎన్ని రోజులు దీక్ష ఉంటారో అదే దీక్ష దుర్గమ్మకి కానీ, శివయ్యకి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, ఆంజనేయ స్వామి మాలలకు కానీ చాలామందికి అదే దీక్ష ఉంటుంది. ఎందుకని అయ్యప్ప స్వామి మాలని ఎక్కువగా చూసి ఈ కొరం మాల తక్కువగా ఎప్పుడు చూడకూడదు. అయ్యప్ప ఎవరో కాదు, దుర్గమ్మ కొడుకు. అంటే ఈ శివయ్య కొడుకే కదా. శివయ్య కొడుకు, విష్ణు కొడుకు, ఇద్దరు కొడుకులు సంబంధించిన వాళ్ళు. వెంకటేశ్వర స్వామి మాలు తక్కువగా చూడబాకండి. భవానీ మాల తక్కువగా చూడబాకండి. శివయ్య మాల తక్కువగా చూడబాకండి. మేము నల్లగొడ్లేసాము అయ్యప్ప మాల అనుకుంటే తక్కువగా చూడండి. అన్ని మాల ఒక్కడిగానే చూడండి. మీరు పిచ్చి కాకపోతే దేవుడు ఒక్కడే దేవుడు, సృష్టికి ఒక్కడే. మీకు ఆ మూలం తెలియదు. అమ్మవారే అసలు శక్తి, ఆది శక్తి అమ్మవారే. అమ్మవారి ద్వారా పుట్టిన వాళ్ళే ఈ ముగ్గురు. అది తెలుసుకుంటే మీరు అన్నీ తెలుసుకున్నట్టే. ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? తప్పుంటే కామెంట్ పెట్టండి. నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి. ఈ మధ్య ఏంటంటే చాలా ఎక్కువ మాలలు వేసిన అమ్మవారి మాలలో, అందువరకు బిజీ పడిన. అది కాక ఫోన్లో డబ్బులు లేక బ్యాలెన్స్ కూడా ఏపీలేదు. అందువల్ల నేను పెద్దగా వీడియోలు ఈ మధ్య పెట్టలేదు. ఫ్రెండ్స్, అందరూ కూడా అమ్మవారికి పోండి. మా ఇప్పుడు మాల దారం కదా, లాస్ట్ 25 ఈ నెల డిసెంబర్ 25 లాస్ట్ అనమాట. చండీ హోము మాల వేసిన వాళ్ళందరూ తొందరగా అమ్మవారి కాడికి పోయిసిరండి, సరేనా? ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఈ మధ్య చాలా వీడియోలు అసలు వీడియో పెట్టకుండా వచ్చేసాను. ఈరోజు అమ్మవారి గురించి చెప్పాలనుకున్నాను, చెప్తున్నా, సరేనా? సరే, బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినా, నేను చెప్పినవి నచ్చినా ఒక లైక్ చేయండి, సరేనా? బాయ్.